నమస్తే వెల్కమ్ టు MR9 న్యూస్. అరకువేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. భారత రాజ్యాంగమును పరిరక్షించుకుందాం జెండా ఆవిష్కరణ చేసిన రిటైర్డ్ తహసీల్దార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవ గొల్లూరి బంగు, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ మరియు అరకు వ్యాలీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి పాచిపెంట శాంతాకుమారి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించిన రిటైర్డ్ తహసీల్దార్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఈ గణతంత్ర దినోత్సవం 1950 అంటే మనకు 1947లో స్వతంత్రం వచ్చింది. కానీ మనకు పూర్తి రాజ్యాంగం అనేది రాలేదు. 1950 జనవరి 26వ తేదీన మనకు పూర్తిగా రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనకు స్వతంత్రం ఇచ్చేది తప్ప మిగతా గవర్నమెంట్ అధికారులు కానీ ఏం కానీ ఇవ్వలేదు. పూర్తి స్వతంత్రం అనేది మనకు 1950 సంవత్సరం జనవరి 26 అటువంటి ఆ రోజు నుంచి మనం ఈ గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఈ దేశంలో అయినా సరే ఒకసారి పండుగ చేసుకుంటారు, కానీ మనం మన భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత 2 పండుగలు చేసుకుంటున్నాం. ఒకటి ఆగస్టు 15, అలాగే జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే మనకు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పురస్కరించుకునే మన భారతదేశం అంతా కూడా మున్సిపల్ కానీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే కానీ అన్ని పార్టీలకు సంబంధం లేకుండా అందరూ జరుపుకుంటున్నాం. ఇది మనకు చాలా శుభమైనటువంటి రోజు. వల్ల ఈరోజు మనం ఇక్కడ చేరుకున్నామంటే మన స్కూల్ పిల్లలు కాదు, మనం పార్టీ కార్యకర్తలు కాబట్టి మనమంతా కూడా పార్టీ మనం సంబంధించి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ మన భారత రాజ్యాంగం ముందు అంటే కాంగ్రెస్ పార్టీ మనకు మొట్టమొదటి ఉద్భవించింది. అక్కడి నుంచి మనం ఎస్సీ మనం బడుగు వర్గులంతా కూడాను మొట్టమొదట కాంగ్రెస్ని మనకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ పార్టీని మనం నమ్ముకొని దానికి బలోపేతానికి మనం అందరికీ కృషి చేసి మన శాంతకుమారి గారి పార్టీని మనం సపోర్ట్ చేసి ఆమె విజయానికి మనం అంతా కృషి చేద్దామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మాట్లాడిన అక్కలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్